సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సిబ్బంది శనివారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన, గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్తో పట్టణ కేంద్రంలో హోటల్స్, టీ దుకాణాలు, జాతీయ రహదారి వెంట హోటల్స్, దాబాలు, పాన్ డబ్బాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించామని అన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు డాగ్ స్క్వాడ్ సిబ్బంది శనివారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిర్మూలన, గుర్తింపు లక్ష్యంగా నార్కోటిక్ డాగ్ రోలెక్స్తో పట్టణ కేంద్రంలో హోటల్స్, టీ దుకాణాలు, జాతీయ రహదారి వెంట హోటల్స్, దాబాలు, పాన్ డబ్బాలు, బహిరంగ ప్రదేశాలలో తనిఖీలు, సోదాలు నిర్వహించామన్నారు. ప్రస్తుత సమాజంలో గంజాయి లాంటి మాదక ద్రవ్యం మన యువతను, సమాజాన్ని పట్టి పీడిస్తుందని, దీనిని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉండాలన్నారు. దీనిలో భాగంగానే విస్తృత తనిఖీలు నిర్వహించామని, డ్రగ్స్కు సంబంధించిన సమాచారం పోలీసు వారికి ఇవ్వాలని సూచించారు. ఎవరైనా గంజాయి ఉపయోగించేవారు ఉన్నా, సరఫరా చేసేవారు ఉన్నా అలాంటి వారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని కోరారు.